కర్రెగుట్టలు ఖాకీమయమైపోయాయి. సిఆర్పీఎఫ్ బలగాల అధీనంలో కర్రెగుట్టలున్నాయి. ఎట్టకేలకు కర్రెగుట్టల్లో జెండా పాతారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలున్నాయి. వాటిని పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి సిఆర్పీఎఫ్ బలగాలు. ములుగు జిల్లా వాజేడు మురుమూరులో సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 39వ కొత్త బెటాలియన్ను సిఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ప్రారంభించారు. కర్రెగుట్లపై అతి తక్కువ కాలంలో పట్టు సాధించామన్నారు త్రివిక్రమ్. త్వరలో కర్రెగుట్టలపైకి రోడ్వే నిర్మిస్తామన్నారు ఐజీ త్రివిక్రమ్. చూస్తున్నాం, కర్రెగుట్టలు ఖాకీమయమైపోయాయి. సిఆర్పీఎఫ్ బలగాల అధీనంలో కర్రెగుట్లున్నాయి. ఎట్టకేలకు కర్రెగుట్టల్లో జెండా పాతారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్లున్నాయి. వాటిని పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి సిఆర్పీఎఫ్ బలగాలు. ములుగు జిల్లా వాజేడు మురుమూరుల్లో సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 39వ కొత్త బెటాలియన్ సిఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ప్రారంభించారు. కర్రెగుట్టలపై అతి తక్కువ కాలంలో పట్టు సాధించామన్నారు. త్వరలో కర్రెగుట్టలపైకి రోడ్వే నిర్మిస్తామన్నారు ఐజీ. కర్రెగుట్టల్ని సిఆర్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మొత్తం ఖాకీ మయమైపోయింది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, యాక్చువల్గా నిన్నటి వరకు కూడా కర్రెగుట్టలు హాట్ టాపిక్. మరి అటువంటి కర్రెగుట్టల్ని ఆల్రెడీ మురుమూరు కానీ ఇవన్నీ చూస్తే కనుక ఓవరాల్గా సిఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఏం జరుగుతోంది? రమణ, ఏదైతే కర్రెగుట్టలు మొత్తం కూడా పోలీస్ సిఆర్పి బెటాలియన్ అయితే వారి ఆధీనంలో తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఒక పక్క మావోయిస్టులకి దెబ్బ మీద దెబ్బ ఎదురు దెబ్బ తగులుతున్న క్రమంలో ఒకప్పుడు కంచుకోటగా మావోయిస్టులకు ఉపయోగపడే కర్రెగుట్టల్లోంచి మావోయిస్టులని తరిమివేసి వారిని టార్గెట్ ఏదైతే ఇడ్మానే లక్ష్యంగా మావోయిస్ట్ పార్టీకి చెందిన ఇడ్మా ఈ కర్రెగుట్టల్లో ఒక లక్ష్యం చేసుకుని అయితే కర్రెగుట్టల్ని గతంలో ఇటు భద్రతా దళాలు జల్లెడపట్టాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ నుంచి వెళ్లిపోయిన ఎవరైతే మావోయిస్ట్ పార్టీకి చెందిన నక్సలైట్లని కొంతమంది మన వేరే పట్టణ ప్రాంతాల్లో షెల్టర్ గా తీసుకున్నారని గుర్తించి వారిని ఈ మధ్య ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే మావోయిస్ట్ పార్టీకి ఇడ్మా తర్వాత దేవ్ తన బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కర్రెగుట్టల్లో ఇంకా మావోయిస్టులు ఉన్నట్టుగా కొంత భద్రతా దళాలకి సమాచారం ఉండటంతో కర్రెగుట్టల్లో నుంచి మావోయిస్టులను పూర్తిగా తరలించాలని, అక్కడి నుంచి లేకుండా వారిని తరిమి కొట్టాలి, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలనే లక్ష్యం చేసుకుని అయితే కర్రెగుట్టలను మొత్తం కూడా భద్రతా దళాలు వారి ఆధీనంలో తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ 35వ బెటాలియన్ నూతన బేస్ క్యాంప్ అయితే అక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎస్పీ సుధీర్ రామ్దేవ్ కేకన్ తో పాటు అలాగే ఓఎస్డి కూడా పాల్గొన్నారు. ఇటు సిఆర్పీఎఫ్ ఐజీ కూడా త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా కర్రెగుట్టలు మొత్తం కూడా ఇంతకు ముందు మావోయిస్టులు బాంబులు అమర్చి కొంత ప్రజలకు ఇబ్బందికర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సురక్షితమైన కర్రెగుట్టలు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆ మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్లు మొత్తం కూడా కర్రెగుట్టల నుంచి తొలగించేసి ఇక్కడ నుంచి రోడ్డు కూడా కర్రెగుట్టల మీదకి రోడ్డు కూడా వేస్తాము త్వరలోనే. అదే పాటు కర్రెగుట్టల పైన కూడా ఒక బెటాలియన్ క్యాంపును ఏర్పాటు చేస్తాము. సురక్షితమైన కర్రెగుట్టలు తీసుకురావాలనే లక్ష్యంతో అయితే భద్రతా దళాలు ముందుకు వెళ్తున్నాయని అయితే తను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మావోయిస్టులు కొంత ఎదురు దెబ్బ తగిలిన తర్వాత కొంత ఛత్తీస్గఢ్ లో కూడా కొంత వారికి అనువైన ప్రదేశం కాకపోవడంతో ఈ కర్రెగుట్టల్లో ఉన్న కొందరు మావోయిస్టులు తెలంగాణలో కూడా ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వారిని తెలంగాణలోకి రాకుండా అడ్డుకట్టడానికే ఈ యొక్క సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ అక్కడ ఏర్పాటు చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఒక పక్క మావోయిస్టు మనం చూడొచ్చు, వారికి తగులుతున్న ఎదురు దెబ్బకి ఒక పక్క మావోయిస్టు కూడా లెటర్ కూడా విడుదల చేశారు. ఏదైతే 3 రాష్ట్రాల ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సంబంధించిన
వారందరికి కూడా సీఎంలకు కూడా లెటర్ రాశారు. మేము మావోయిస్టులము కొంత చర్చించుకొని మేము మొత్తం లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కొంత చర్చించుకోవడానికి మేము అందరం ఒక కాడ కలుసుకోవడానికి వెసులుబాటుగా మేము తుపాకులను పక్కకు పెడతాం. మీరు కూడా కూమింగ్ కనుక ఆపేసినట్లయితే కొంత మాకు సమయం ఇచ్చినట్లయితే ఫిబ్రవరి వరకు మేము అంతా ఒక నిర్ణయం తీసుకొని స్వచ్ఛందంగా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎందుకంటే మొత్తం అడవులు మొత్తం కూడా భద్రతా దళాలు మొత్తం జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులు జాడ ఉన్నదంటే కొంత జాడ ఉన్నప్పటికీ అడవులలో ఈ భద్రతా దళాలు పసిగట్టి వారిపై ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి. వరుస ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనాయకత్వం కూడా నేలకు ఒరిగిపోతున్న నేపథ్యంలో మావోయిస్టులు మొత్తం కూడా లొంగిపోవాలని ఒక నిర్ణయానికి రావటం, ముఖ్యంగా కొద్ది మంది ఎవరైతే లొంగిపోవడానికి సిద్ధంగా లేరో వారు తెలంగాణ అడవులు తెలంగాణలో సేఫ్ గా భావించి తెలంగాణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ కర్రెగుట్టల్లో మొత్తం బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆ మావోయిస్టులు తెలంగాణ రాకుండా అడ్డుకట్ట వేయాలని ఆ సేఫ్ కర్రెగుట్టలు అనే నినాదంతో అయితే ఇటు ఈ రోజు బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.